త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ సిట్టింగ్లకే సీట్లు ఇస్తారా? శాసనసభ ఎన్నికల్లో సిట్టింగ్లకే సీట్లు కేటాయించడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? లోక్సభ అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ లో కసరత్తు మొదలు కావడంతో ప్రస్తుత ఎంపీలతో పాటు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు కేసీఆర్ కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని, మెదక్ లేదా నల్గొండ నుంచి ఆయన పోటీకి దిగొచ్చనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉండడంతో గులాబీ పార్టీలో ఆశావాహుల సందడి మొదలైంది. అటు పార్టీ అధినేత కేసీఆర్, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలున్నారు. శాసనసభ ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు కేసీఆర్. దీంతో ప్రస్తుత ఎంపీలు కూడా తమకే మళ్లీ టికెట్ ఖాయమనే భావంలో ఉన్నారు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ దృష్టి సారించారన్న ప్రచారంతో టికెట్ ఆశిస్తున్న నేతలంతా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఎంపీలు ముమ్మర ప్రయత్నాలు చేసినా బాల్కసుమన్, మల్లారెడ్డి మినహా మిగతా ఎంపీలకు కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. దీంతో లోక్సభ సీటునైనా దక్కించుకునేందుకు ఆశావహులు అటు ప్రగతి భవన్, ఇటు తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముందు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు కూడా అదే ఫార్ములా అమలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ ను సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో ప్రకటించడంతో సిట్టింగుల్లో ఆశలు రెట్టింపయ్యాయి. ఎన్నికల ముందు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీని వీడడంతో ఇప్పుడు ఆ స్థానం నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని బరిలో దింపుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇతర పార్టీల నుంచి కొంతమంది ముఖ్యమైన నేతలు పార్టీలో చేరతారనే ప్రచారమూ జరుగుతోంది. దీంతో చేవెళ్ల సీటును కేసీఆర్ ఎవరికిస్తారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ అయిన మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అక్కడి నుంచి ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇక మేయర్ బొంతు రామ్మోహన్ పేరుపైన పార్టీలో చర్చ జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్కసుమన్ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో పెద్దపల్లి ఎంపీ టికెట్ను మాజీ ఎంపీ వివేక్ ఆశిస్తున్నారు. అయితే శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లి పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వివేక్ పనిచేశారని పార్టీ అధిష్టానానికి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో పెద్దపల్లి సీటుపైన ఉత్కంఠ నెలకొంది. ఇక ఖమ్మం లోక్సభ నుంచి ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంతమంది పార్టీ అభ్యర్థుల ఓటమికి పొంగులేటి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ఫిర్యాదులు కేసీఆర్కు, కేటీఆర్కు అందాయి. దీంతో ఈసారి ఖమ్మం సీటు ఆయనకు దక్కుతుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఇంతవరకు టీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. 16 లోక్సభ సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న గులాబీ పార్టీ సికింద్రాబాద్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడి నుంచి బలమైన నేతను బరిలోకి దింపి విజయం సాధించాలన్న పట్టుదలతో పార్టీ ఉంది. నల్గొండ లోక్సభను కూడా టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ మళ్లీ తిరిగి పోటీ చేసేందుకు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ గుత్తా బరిలో లేకపోతే అదే జిల్లాకు సంబంధించిన తేరా చిన్నపరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు సీటు ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉంది. దీంతో ఈ స్థానంపై నజరు పెట్టింది గులాబీ పార్టీ. ఇక నుంచి మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ మంత్రి పి రాములు టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో కేసీఆర్ ఎవరిని డిసైడ్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక మిగతా స్థానాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చనే చర్చ పార్టీలో జరుగుతోంది. మొత్తానికి 16 ఎంపీ సీట్ల సాధనే ధ్యేయంగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.